బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ రామచంద్రరావు గారు, న్యాయవాది, సమన్యాయవాది, సమకాల న్యాయవాది, సుమకాల న్యాయవాది, వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా గురువు గారు ప్రదీప్ గారు రాసించినటువంటి మాటలు. ఈ రోజు అపురూపమైన సంఘటన ఏమిటంటే నన్ను ఈ ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి వ్యక్తి ప్రదీప్ గారు 1991లో. వారితో కలిసి యాంకరింగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సార్, మన మధ్యన ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, బండా దత్తాత్రేయ గారు, ఎస్పీ కిరణ్ గారు, రామప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ శిల్పికారైనటువంటి శ్రీమతి ఎస్పీ బాలచంద్ర గారు, వారి కుటుంబ సభ్యులు, మన్ను ప్రసాద్ గారు, అందరినీ పేరు పేరు నమస్కరిస్తూ ఇక్కడ వచ్చేసినటువంటి ఒక ఎస్పీ బాలచంద్ర గారి యొక్క అభిమానులు అయితే, సంగీత ప్రేమికులు అయితే అందరికీ కూడా చాలా విశేషమైనటువంటి రోజు ఇది. ఈరోజు వారి విగ్రహం ఆవిష్కరణ, ఈ యొక్క కల్చరల్ సెంటర్, రవీంద్ర భారతి సెంటర్ కల్చరల్ సెంటర్, ఇక్కడ వారి విగ్రహం పెట్టడము, దానికి సాంస్కృతిక విభాగం పూర్తిగా మద్దతు తెలపడం, వారికి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఈజ్ బియాండ్ బౌండరీస్. ఒక తెలుగు వారికి కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ పాటు భారతీయులు ఎక్కడున్నా సరే అందరూ కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటను ఆస్వాదించిన వాళ్ళే వారి యొక్క అభిమానం. ఎందుకంటే వారు పాడిన హిందీలో పాడారు, మలయాళంలో, తమిళ్లో అనేకమైన పాటలు వారు వివిధ భాషల్లో మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఒక గాన గాంధర్వగా వారు ఇచ్చినటువంటి మేజర్ కాంట్రిబ్యూషన్ టు మ్యూజిక్ ఏంటంటే పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎంతో మంది యువకుల్ని ఈరోజు మ్యూజిక్ పరిచయం చేసి, గాయకుల్ని కూడా ఈరోజు సమాజానికి పరిచయం చేసినటువంటి ఒక కార్యక్రమం పాడుతా తీయగా. నిజంగా ఆ కార్యక్రమం ద్వారా అనేక మంది గాయకులు, యంగ్స్టర్స్